ఆంధ్ర కింగ్ తాలూకా ట్రైలర్ చూశాను. ఇది ఎలా ఉందంటే నేనింతే సినిమాలో సాయిరామ్ శంకర్ క్యారెక్టర్ కు ఎక్స్టెండెడ్ వర్షన్ లా ఉన్నట్లుంది. బాగుందా బాలేదా అనేది పక్కన పెడితే ఫస్ట్ రామ్ బ్రోను అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో మనవాడు ఎలాంటి సినిమాలు చేస్తున్నాడంటే హీరోయిన్ వెంటబడడం, అమ్మాయిని టీచ్ చేయడం, సో అమ్మాయి వచ్చి మనవాడికి ఐ లవ్ యూ చెప్పడం, తర్వాత పాటలు పాడడం, మోకాలు చిప్పులు అరిగిపోయేలా డాన్స్ వేయడం, ఇంతటితో ఆగకుండా విలన్ దగ్గరికి వెళ్ళడం, వాడికి వార్నింగ్ ఇవ్వడం, వాడు మనుషులను పంపిస్తే కొట్టి కొట్టి కాళ్ళు చేతులు బొక్కలు చూరచూర చేసుకోవడం. సో ఇవే చేస్తున్నాడు. స్కంద నా బొంద ఇలాంటివి. సో ఇవన్నీ మన కోసమే చేస్తున్నాడు అనుకో, కానీ మనం అవి చూడకుండా ఇంటికి పంపిస్తున్నాం. సో దీంతో మనవాడు బాగా హట్ అయ్యి బాగా తగ్గి ఇప్పుడు ఆంధ్ర కింగ్ తాలూకా చేస్తున్నాడు. సో ఇందుకు అప్రిషియేట్ చేయాలన్నది. ఇక ట్రైలర్ చూసిన తర్వాత నాకు అర్థమైన స్టోరీ, బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్ ఆంధ్ర కింగ్ అంటే ఉపేంద్ర గారు. ఆయనకు మనవాడు హార్డ్కోర్ ఫ్యాన్ ఉన్నట్టున్నాడు. కాలేజ్ డేస్ మొత్తం మనవాడికి డెడికేటెడ్ చేసినట్టున్నాడు. సో మనవాడికి ఒక ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్. ఇలాంటి టైంలో లోకల్ థియేటర్ మహాలక్ష్మి థియేటర్ దాని ఓనర్ మురళీ శర్మ సో ఏదో చిన్న ఇష్యూలో మనవాడిని చంపగొట్టి నువ్వెంత నీ బతికెంత అని ఏదో అంటున్నాడు. సో దీంతో మనవాడు బాగా హట్ అయిపోయి సో మనవాడు కింగ్ ఫ్యాన్స్ ని అవమానించినాడు, వాడికి మనం ఏంటో చూపించాలి అని ఏదో ఆటో నడిపేటట్టున్నాడు. దాంతో వచ్చే డబ్బులతో ఊర్లో ఆ థియేటర్ కు ఆపోజిట్ గా మహాలక్ష్మి టూరింగ్ టాకీస్ అనేది ఏదో బిల్డ్ చేసేటట్టున్నాడు. దాంట్లో మనవాడి సినిమా కూడా వేసేటట్టున్నాడు. సో ఈ విషయం వాళ్ళకి తెలిసి మనవాడిని కొట్టి టూరింగ్ టాకీస్ ను అంటుపెట్టేటట్టున్నారు. ఈ టైంలో ఒక డైలాగ్ అంటారు, ఈయనకి ఏదైనా అయితే లోకల్ ఎమ్మెల్యే వస్తాడు, నిన్ను కొడితే ఎవడొస్తారా మీ హీరో వస్తాడా అంటాడు. ఖచ్చితంగా హీరో వచ్చేటట్టున్నాడు. సో ఆయనకు కూడా బిఫోర్ ఈ ఫ్యాన్ గురించి తెలిసిందా, లేకపోతే రాహుల్ రామకృష్ణ ద్వారా తెలిసిందా, లేకపోతే ఆ స్టేట్ వైడ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అనేది ఏదో ఒక బుక్ ఉంది, సో దాని వల్ల తెలిసేటట్టు ఉంది. మన వాడి కోసం వచ్చేటట్టు ఉన్నారు. ట్రైలర్ లాస్ట్ లో కూడా ఒక డైలాగు బాగుంది. సముద్రాన్ని చూపిస్తూ సూర్య సాగరు రెండు కలిసినట్టే ఉంటాయి కానీ ఎప్పటికీ కలవరు అంటాడు. అంటే దానికి మనవాడు కౌంటరు, కలవకపోయినా చూడ్డానికి ఎంత బాగుంది అంటాడు. సో ఇదైతే ఒక ఫ్యాన్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ వాడి లవ్ టువర్డ్స్ హీరో అనేది బాగుంది. ఇది టోటల్ గా 1987 ఆ టైంలో ఏదో జరిగేటట్టుంది, ఎందుకంటే ఆ బుక్ లో అది ఉంది. ఇంకా రామ్ బ్రో చాలా సిన్సియర్ ఎఫర్ట్ పెట్టినట్టు తెలుస్తుంది. ఆ హైపర్ గా లేకుండా కొంచెం సెటిల్ గా చేసినట్టున్నాడు. ఫ్రెష్ కూడా ఉన్నాడు. భాగ్యశ్రీ బోర్సే ఈ అమ్మాయి కూడా బాగుంది. రాహుల్ రామకృష్ణ ఫైన్. సో ఆ సూపర్ స్టార్ క్యారెక్టర్ వేసినటువంటి ఉపేంద్ర గారు ఈయననే నాకెందుకో కరెక్ట్ ఆప్షన్ కాదేమో అని అయితే అనిపించింది. ఇది నా పర్సనల్ ఫీలింగ్ అంతే. మేబీ సినిమా చూసిన తర్వాత ఒపీనియన్ మారచ్చు. విజువల్స్ బాగున్నాయి, మ్యూజిక్ ఓకే. ఓవరాల్ గా అయితే ట్రైలర్ వరకు జెన్యున్ గా ఉంది. ఎమోషన్స్ గట్టిగానే ఉన్నట్లున్నాయి. యాజ్ ఏ సినిమా లవర్ గా ఫ్యాన్ గా ఇంకొక ఫ్యాన్ బయోపిక్ నైతే చూద్దాం. 21st రిలీజ్ అవుతుంది. చూసిన తర్వాత మరింత డీటెయిల్ గా మాట్లాడుకుందాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్, గుడ్ బై.